హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఈ వీడియోలో మీకు చెప్పాలనుకుంటున్నది ఏంటిదంటే బొర్రా కేవ్స్ గురించి చెప్పాలనుకుంటున్నాను. సో ఇది నేను చిన్న ఉన్నప్పుడు సోషల్ స్టడీస్లో చదువుకున్నాను, తెలుగులో కూడా చదువుకున్నట్టు ఉన్నాము బొర్రా కేవ్స్ గురించి. బట్ ఎక్స్పెక్ట్ చేసినంత గొప్పగా అయితే ఏం లేదు. సో నేను జగదేక వీరుడు అతిలోక సుందరిలో సినిమాలో చూసినట్టు ఉంటుందేమో అనుకున్న బాగా ఎగ్జైట్మెంట్గా అయితే దిగామన్నమాట. జస్ట్ గుహలండి, చాలా లోతులో ఉన్న గుహలలో లైట్స్ పెట్టారు, హైలైట్ చేశారు అంతే తప్ప ఇంకేం లేదు. కానీ ఓల్డ్ ఏజ్ వాళ్ళైతే దిగడానికి చాలా ఇబ్బంది పడతారు. దట్టు మా హస్బెండ్ కూడా దిగలేకపోయారు. మా ముగ్గురిని ఆ గృహాలలో తోసేశారు. మీరు ఏమైనా చేసుకోండి, ఎక్కడైనా వెళ్ళండి, తిరిగి ఇక్కడికి రండి అని చెప్పేసి గృహాలలో తోసేసి మా హస్బెండ్ అక్కడ పక్కన కూర్చున్నారనమాట. మేము ఏం చేయాలో ఏం చూడాలో మాకేం అర్థం కావట్లేదు. ఎటుపోయినా అవే కొండలు కనిపిస్తున్న అవే లైట్స్. ఇక్కడ మా ఖుషిగాడు అయితే ఒక స్టెప్ వేద్దామని అన్నది. అప్పుడు పుష్ప ట్రెండింగ్ కాబట్టి అది దమ్ముంటే పట్టుకోరా షెకావత్తు, పట్టుకుంటే వదిలేసి సిండికేట్ అది ఒక స్టెప్ వేసేసి అలానే వాక్కి వెళ్ళాము. చూసి అక్కడ అందరు ఫొటోస్ తీస్తున్నారు. కానీ ఈ బొర్రా కేవ్స్లో ఫోటోగ్రఫీకి అయితే చాలా ట్రెండింగ్ ఉందండి. అది ఒక బిజినెస్ పెట్టుకున్నా కానీ లైఫ్ సెటిల్ అయిపోతుంది. ఒక పెద్ద ఇల్లులు కూడా కట్టేసుకోవచ్చు. చాలామంది తీసేసుకుని ఏం లేదు, ఒక చిన్న కెమెరా పట్టుకున్నారు, అందరు ఫోటోలు దిగుతూనే ఉన్నారు. ఒక్క ఫోటోకి 100 రూపీస్ తీసుకుంటున్నారు. అదొక బిజినెస్ పెట్టుకుంటే మాత్రం ఎక్సలెంట్ ఉండేది అని అనిపించింది, సైడ్ బిజినెస్ లాగా. ఇక ఎటుపోయినా అవే గృహాలు కనిపిస్తున్నాయి. ఇక అందులోనే మేము ఆడుతూ పాడుతూ వెళ్ళాము. మా అమ్మ అలసిపోయి అయితే కూర్చున్నాము. మా పిల్లలకి అయితే అలసట అనేది రాలేదు. ఇంకా పోదాం అని అన్నారు. బట్ ఇంకా ఎక్కడికి పోవాలో కూడా అర్థం కాలేదు. ఎటుపోయినా అవే కనిపిస్తుంది. ఏదో ఇక పొందులలో తిరుగుకుంటూ వచ్చేసినాం అనమాట. సో ఇంకా హైట్లో కూడా ఉంది, అక్కడ ఒక శివలింగం అనేది ఉంది అనమాట. ఆ హైట్ చాలా పైకి ఉందండి. అదైతే ఎక్కలేకపోయాము. ఆ హైట్ని చూసి అయితే మాకు భయం వేసి అదైతే ఎక్కలేము. ఇక మళ్ళీ రిటర్న్ వెళ్ళేసరికి ప్రాణం తోకకు వచ్చేసింది ఆ మెట్లు ఎక్కడానికి. ఇదే వీడియోలో ఇక మా హస్బెండ్ పక్కన కూర్చొని ఫోన్ ఆపరేట్ చేస్తూ ఉన్నారు. వామో మేమైతే అలసిపోయినాం. ఆ పిల్లలు ఎట్లా ఎక్కారు, నేనైతే అలసిపోయి అయితే కూర్చున్నాను. సో అట్లనే ఇంకా వీడియో సెల్ఫీస్ దిగుతూ, కానీ బయట వ్యూ అయితే చాలా బాగుంది. ఆ చెట్లు మొత్తం కవర్ అయిపోయింది ఆ గుహలలో. ఇంకా మా హస్బెండ్ తోటి సెల్ఫీలు దిగుతూ అట్లనే ఇంక వచ్చేసామన్నమాట. సో ఇదైతే ఒక ఎక్స్పీరియన్స్, పిల్లలతో అయితే ఒక ఎక్స్పీరియన్స్ వాళ్ళు కూడా చూపించినట్టు ఉంటుంది అయితే అనుకున్నాను. అనుకున్నంత గొప్పగా అయితే ఏం లేదు, మరీ అంత గొప్పగా అయితే ఏం లేదనేది అనిపించింది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.